ఫ్రెండ్స్ ఫైనల్లీ షామీ ఇయర్ వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ షామీ 15 అల్ట్రా లాంచ్ చేయడం జరిగింది. అల్ట్రా అని చెప్పి ఇలా ఉంది ఏంటి అని చూస్తున్నారా? సో ఇది వచ్చేటప్పటికి వీళ్ళు అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్ అని చెప్పి యాక్చువల్గా వీళ్ళు ప్రతిసారి లాంచ్ చేస్తుంటారు కదా. సో అదే విధంగా వీళ్ళు ఇక్కడ మనకు షోకేస్ చేశారు. ఇది రేపు 6th మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. సో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకోవాలి. 4 కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్స్ తోటి రావడం జరుగుతుంది. అండ్ మరొక 200 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి పెరిస్కోపిక్ కెమెరా కూడా తీసుకొని రావడం జరిగింది. పెరిస్కోపిక్ కెమెరా ఎందుకు వాడతారని మీకు తెలుసు కదా. జూమింగ్ లో కూడా డీటెయిలింగ్ అయితే ఫెంటాస్టిక్. అండ్ దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ 1 ఇంచ్ సెన్సార్ ఇచ్చారు. ఎఫ్ స్టాప్ 1.6 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ మరొక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో పాటు 200 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి పెరిస్కోపిక్ సెన్సార్ మొత్తం 4 వెనక రావడం జరుగుతుంది. అండ్ లైకా బ్రాండింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు వెలాంగ్ సైడ్ విత్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో సహా. అండ్ వీళ్ళు దీన్ని లెజెండరీ ఎడిషన్ అని చెప్పి మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ ఈ కెమెరా రింగ్ ఉంది చూసారా, ఇది జస్ట్ ఒక యాక్సెసరీ. ఇక్కడ బటన్ ప్రెస్ చేసి మనం అవసరమైతే దీన్ని రిమూవ్ చేయొచ్చు. జస్ట్ లెన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం లెన్స్ గార్డ్ లాగా అని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ కిట్ లో మీకు కొన్ని కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. లైక్ ఇది వచ్చేటప్పుడు మనకి షట్టర్ బటన్ లాగా పనిచేస్తుంది. అండ్ రికార్డ్ బటన్ తో పాటు మనకి అపాచర్ లేదా ఐఎస్ఓ వీటిని తగ్గించుకోవడానికి కంట్రోల్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ బటన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ కూడా మరొక బటన్ ఇచ్చారు. సో ప్రాపర్ గా మీరు ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాని చేత్తో హోల్డ్ చేస్తే వచ్చేటువంటి ఫీల్ ఏదైతే ఉందో ఆ ఫీల్ ఇందులో రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీన్ని మనం రిమూవ్ చేసి నార్మల్ ఫోన్ లాగా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు బేసిక్ గా 2 కలర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికే లెజెండరీ కలర్ అని అంటున్నారు వీళ్ళు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బ్యాక్ సైడ్ అంతా కూడా వీగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. దీని డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ తోటి రావడం జరుగుతుంది. అండ్ దీని టోటల్ థిక్నెస్ వచ్చేటప్పటికే 8.4 mm అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి సుమారుగా మీకు 213 గ్రామ్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈ మెటల్ అంతా కూడా ఏరోస్పేస్ గ్రేడ్ గ్లాస్ ఫైబర్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దీంట్లో ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏకంగా వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ షామీ షీల్డ్ గ్లాస్ 2.0 తోటి మనకు రావడం జరుగుతుంది. సో ప్రొటెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటున్నారు. అండ్ బై ద వే ఇది IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీ తోటి రావడం జరుగుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.73 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి అనుకుంటారేమో 2K రెజల్యూషన్ డిస్ప్లే, అది కూడా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి మినిమం 1600 నిట్స్ దాకా అండ్ మాక్సిమం ఇది వచ్చేటప్పటికి 3000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కూడా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ HDR వివిడ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాంటెంట్ వాచ్ చేయాలనుకుంటే మాత్రం బీస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 4 వైపులా క్వాడ్ కర్వ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లాంగ్ సైడ్ విత్ హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటుగా మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ను కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే ఎస్ ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్ అండ్ దీంతో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ తో మనకి రావడం జరుగుతుంది. 12 GB ర్యామ్ అలాగే 16 GB ఆఫ్ ర్యామ్ 2 వేరియంట్స్ లో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 256 GB అలాగే 512 GB వేరియంట్ తో పాటు 1 TB వేరియంట్ ను కూడా వీళ్ళు లాంచ్ చేశారు. మరి ఇండియాలో దేని తీసుకొస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ ఇందులో మనకి HyperOS 2 తోటి రావడం జరుగుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 5 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ ని అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని వీళ్ళు గ్లోబల్ గా ఆఫర్ చేస్తున్నారు. మరి మన ఇండియాలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఏంటి అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే టోటల్ 5460 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీంట్లో బోత్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే వైర్ ద్వారా మీకు వచ్చేటప్పటికి 90 watts ఛార్జింగ్ అలాగే వైర్లెస్ లో 80 watts ఇచ్చారు. దిస్ ఈజ్ సింప్లీ క్రేజీ. ఈవెన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడంతో పాటు వైర్ ద్వారా అంటే కేబుల్ ద్వారా మీరు 5 watts అవుట్పుట్ తీసుకోవచ్చు. సో బేసిక్ గా మీ TWS బడ్స్ ఇలాంటివి ఉంటాయి చూస్తారా, అలాంటి వాటికి ఛార్జ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీని గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. వైఫై అలియన్స్ 7 ఉంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సర్ ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి AI-based ఫేస్ అన్లాక్ తో పాటు మనకి అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇవే కాకుండా మనకి A2DP LE అలాగే aptX HD తో పాటు aptX అడాప్టివ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. NFC ఉంటుంది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్థాన ఇన్ఫ్రారెడ్ అది కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బట్ మీకు ఇది మొబైల్ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. యూజువల్ గా మనకి పైకి ఇస్తారు కదా, బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఎస్ రేర్ మీరు వచ్చేటప్పటికే 4K 60 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 4K 60 FPS ఈవెన్ రేర్ మీకు HDR10 అలాగే డాల్బీ విజన్ లో కూడా మీకు వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది.
వస్తుంది, విచ్ ఇస్ అమేజింగ్. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే ఇది గ్లోబల్ ప్రైజింగ్, మన ఇండియన్ ప్రైజింగ్ అయితే ఇంకా లాంచ్ కాలేదు. సో 12+ 256GB వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 1499 యూరోస్ పెట్టారు. అలాగే 16+ 512GB వేరియంట్ వచ్చేటప్పటికి 1699 యూరోస్, అలాగే 16+ 1TB వేరియంట్ వచ్చేటప్పటికి 1899 యూరోస్కి తీసుకొని రావడం జరిగింది. సో అక్షరాల టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి మన ఇండియన్ కరెన్సీ లో 1,75,000 రూపాయలు దాకా అనుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 1 lakh to 1,25,000 రూపీస్ మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మళ్ళీ అదనంగా ఈ ఫోటోగ్రఫీ కిట్ ఉంది చూసారా, దీని అయితే మళ్ళీ మనం సపరేట్ గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీని ప్రైస్ ఎంత పెడతారు ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మరొక 15-20 రూపాయల మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బేసిక్ గా ఒక మొబైల్ ఫోన్ అలాంగ్ సైడ్ విత్ DSLR లాంటి అవుట్పుట్ క్వాలిటీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది బెస్ట్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇండియాలో మనకు లాంచ్ అయినప్పుడు వీలైతే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ నేను ముందుకైతే తీసుకొస్తాను. అండ్ వీటన్నిటిలో కూడా మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చింది లెట్ మీ నో. అండ్ షామీకి 1 lakh+ పెడతారా లెట్ మీ నో, అది కూడా ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.